హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 10th క్లాస్ హిందీ 6th లెసన్ అంతర్రాష్ట్రీయ స్థర్ పర్ హిందీ లెసన్ నేర్చుకోబోతున్నాం. అసలు ఈ లెసన్ లో ఏముంటాయి? లెటర్ రాస్తున్నారనమాట. లెటర్ అనగానే లేఖ మనకు కూడా గుర్తొస్తుంది. ఏం గుర్తొస్తుంది? అప్పుడు చూడండి, మనకి ఫోన్స్ ఇట్లాంటి ఏమీ లేవు కదా, టెలిఫోన్స్ కానీ మొబైల్ కానీ ఏమీ లేవు. చేతి రాతతో ఒక కార్డు మీద రాసి తమరు కుశలమా మేము కుశలమని ఎంత అందంగా రాస్తారండి. ఇప్పుడేమో హలో హౌ ఆర్ యు అని ఏం చేస్తాం, ఫోన్తో మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ పూర్వకాలంలో ఈ టెక్నాలజీ అనేది లేదు. చేతి రాత ద్వారా మన పెద్దవాళ్ళకు అంటే తాతయ్య, అమ్మమ్మ, నాయనమ్మ వేరే ఊర్లో కనుక ఉన్నట్టయితే మేనమామలకి, మన బంధువులకు, మిత్రులకు లేఖలు రాస్తూ ఉంటాం. చక్కగా మేము క్షేమము, తమరు క్షేమమా అని చెప్పి బాగా చదువుకుంటున్నాను అని లెటర్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మనం ఎప్పుడు రాస్తామా లెటరు, మళ్ళీ ఎప్పుడు వాళ్ళకి తిరిగి సమాధానం రాస్తామా అని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఆ ఎదురు చూపుల్లోనే ఎంతో ఆనందం ఉంటుంది. బంధువుల మీద ప్రీతి అనేది పెరుగుతుంది కదా, అవునా? ఇప్పుడు మనం రాయబోతున్నాం. అదే ఎవరికి రాస్తారంటే ఫ్రెండ్కి రాస్తారనమాట. దేని గురించి? హిందీ నేర్చుకోవటం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి అని చెప్పి ఒక ఫ్రెండ్ తన యొక్క ఫ్రెండ్కి రాస్తూ ఉంటాడనమాట. మరి ఆ లెటర్ ఏందో చూద్దామా, నేర్చుకుందామా మరి? ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. అంతర్రాష్ట్రీయ స్థర్ పర్ హిందీ అంటే అంతర్జాతీయ స్థాయిలో హిందీ అనేది ఎలా ఉంది? ఫస్ట్ మనకి ప్రతి ఒక్క లెసన్ కి ఉన్ముఖీకరణ అనేది ఉంటుంది. అది చదువుకున్న తర్వాత కింద క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్ కి సమాధానాలు రాయాలి. పశు పక్షిयों की भी भाषा होती है. పశువులకు పక్షులకు భాష అనేది ఉంటుంది. इसका मतलब वे एक दूसरे को आशय बखूबी समझ लेते हैं. అంటే ఏంటి? అవి పరస్పరం వాటి యొక్క భావాలను అర్థం చేసుకోగలవు. यह बात लो है कि पशु पक्षियों की मनुष्यों जैसी स्व की भाषा नहीं होती. ఒక ముఖ్య విషయం ఏంటంటే మనుషులకి ఉన్నంత అభివృద్ధి చెందిన భాష పక్షులకి ఉండదు. पर वे सीधी सादी आवाजों और क्रियाओं से अपने भाव व्यक्त करते हैं. కానీ అవి పక్షులన్నీ ఏం చేస్తాయి? వాటి యొక్క అసాధారణమైన భాష ద్వారా, శబ్దాల ద్వారా, పనుల ద్వారా వాటి యొక్క భావాన్ని వ్యక్తపరుస్తూ ఉంటాయి. ఏ బడి ఆసానీ సే ఖుషి, భయ, చేతావని, आमंत्रण जैसी कई भावनाएं दर्शा सकते हैं. किसी पक्षी द्वारा किए गए संकेत अन्य पक्षी भी पहचान सकते हैं. ఇవి ఎంతో తేలిగ్గా ఏం చేస్తూ ఉంటాయి? సంతోషాన్ని కానీ, భయాన్ని కానీ, ఇంకా హెచ్చరికలను కానీ, ఇన్వైట్ ఆమంత్రన్ ఆహ్వానమును కానీ, కై భావనాయే ఎన్నో భావనలను చూపిస్తూ ఉంటాయి. కిసి పక్షి ద్వారా అంటే ఏ పక్షి ద్వారానైనా కియే గయే సంకేత్, అవి కొన్ని సిగ్నల్స్ ఇస్తూ సంకేతాలను ఇస్తూ ఉంటుంది. అన్ని పక్షి బి పహచాన్ సక్తే హై, మిగతా ఉన్నటువంటి అన్ని పక్షులు కూడా అవి అర్థం చేసుకోగలవు అన్నమాట. ప్రశ్న, ఆవాజ్ కా పర్యాయ క్యా హై? ఆవాజ్ అంటే పర్యాయ శబ్దం ఏంటి? ధ్వని.
అంటే వాటి చేసే శబ్దాలను ధ్వని అంటాం. కిసి ప్రాణికి అనోఖీ విశేషత బతాయే అంటే ఏ ప్రాణి యొక్క అద్భుతమైన దాని యొక్క గుణాన్ని విశేషం తెలపండి. అంటే మనకు ఎప్పుడు తెలిసేది ఏంటంటే వర్షాకాలంలో వర్షం పడే ముందు నెమలి ఉరువిప్పి నాట్యమాడుతుంది. అది మనకి ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది. అలాగే కప్పలు ఏం చేస్తూ ఉంటాయి, బకబక అరుస్తూ ఉంటాయి కప్పలు. ఇవన్నీ వాటి యొక్క వర్షం పడేటప్పుడు అవి చేసేటువంటి శబ్దాలు అన్నమాట. इस गद्यांश के लिए उचित शीर्षक दीजिए. వీటికి ఒక మంచి పేరు, శీర్షక్ అంటే ఒక మంచి పేరు పెట్టమన్నారు. ఏం పేరు పెడదాం? పశు పక్షియంకి భాష, వాటి యొక్క భాష, పశువులకి పక్షులకి వాటి సంబంధించిన భాష గురించే కదా మనకి ఇక్కడ చెప్పింది. అందుకని पशु पक्षियों की भाषा. उद्देश्य छात्रों को पत्र लेखन की विविध शैलियों का ज्ञान कराना. छात्रों అంటే విద్యార్థులు, విద్యార్థులలో వివిధ రకాల పత్రలేఖన నైపుణ్యాన్ని నేర్పించడం. उनके लेखन सूचन के विकास के साथ साथ అంటే వారి యొక్క లేఖనంలో నైపుణ్యాన్ని వికసింపచేయడంతో పాటు उन्हें अंतर्राष्ट्रीय स्तर पर हिंदी का महत्व बताना है. వారికి అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని చెప్పాలి. विधा विशेष పత్ర గద్య की एक प्रमुख विधा है. లేఖనం అనేది గద్య రచన ప్రక్రియలలో ముఖ్యమైనది. पत्र विधा पाठ में प्रेषक अपने विषय से जुड़ा पत्र पावक के नाम लिखता है. ఎవరైతే ఈ లెటర్ రాస్తున్నారో వారు ఏం చేస్తారంటే ఎవరికైతే రాస్తున్నారో వారి యొక్క పేరుతో రాస్తారు. इसमें एक मित्र अपने दूसरे मित्र को हिंदी सीखने, దీంట్లో ఒక మిత్రుడు ఇంకో మిత్రునికి హిందీ నేర్చుకోవటం వల్ల उससे होने वाली लाभों के बारे में बता रहा है. హిందీ నేర్చుకోవటం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. ఆ లాభాల గురించి చెప్తూ ఇక్కడ మనకి ఆ యొక్క వాటి గురించి వివరిస్తూ ఉన్నారు. विषय प्रवेश. हिंदी एक ऐसी भाषा है जो भारतीयों की सांसों में बसी है. హిందీ అనేది ఎటువంటి భాష అంటే భారతీయుల శ్వాసలో ఉన్నటువంటి భాష హిందీ అన్నమాట. यह सबकी संस्कृति सभ्यता व गरिमा का प्रतीक है. ఇది సబ్కి అందరి యొక్క సంస్కృతి, నాగరికత మరియు గొప్పదనానికి గుర్తు. गांधी ने अपना जीवन देश की स्वतंत्रता के साथ साथ గాంధీజీ గారు తన యొక్క జీవితాన్ని స్వాతంత్రంతో పాటు దేశాన్ని స్వాతంత్రం ఇవ్వటంతో పాటు హిందీకి సేవ మే సమర్పిత్ కర్ దియా థా. హిందీ యొక్క సేవతో అంకితం చేశారు. अब हिंदी न केवल भारत की बल्कि विश्व की भाषा बन चुकी है. ఇప్పుడు హిందీ కేవలము భారతదేశంలోనే కాకుండా ప్రపంచం మొత్తంలో కూడా విశ్వకి భాష అయిపోయిందన్నమాట. संसार के विविध क्षेत्रों में हिंदी करोड़ों लोगों की जीविका बन चुकी है. ప్రపంచం మొత్తంలో వివిధ ప్రాంతాలలో, క్షేత్రం అంటే ప్రాంతాల్లో హిందీ కోట్ల మందికి, వేల మంది, కోట్ల మందికి జీవనోపాధిగా మారింది హిందీ. ఫస్ట్ ఇప్పుడు లెటర్ ఎవరికి రాస్తున్నారు, ఎవరు ఎక్కడి నుంచి రాస్తున్నారు? ఫస్ట్ హైదరాబాద్ లో ఇక్కడ మనకి 8/9 2014 దిన్ అన్నమాట. అంటే మనం విడిగా లెటర్ రాసేటప్పుడు ఏం చేస్తాం, ఏ రోజు మనం రాస్తున్నామో ఆ రోజు లెటర్ రాస్తాం. మనకి లెసన్ లో వచ్చేసరికి ఇది ప్రింట్ అయ్యి చాలా రోజులు అవుతుంది కాబట్టి అక్కడ ఆ రోజు డేట్ ఉందన్నమాట. ప్రియమిత్ర మనం ఎవరికి రాస్తారన్నాము? ఫ్రెండ్ కి రాస్తున్నామన్నాం. అప్పుడు ఫ్రెండ్ కి రాసేటప్పుడు ఎలా రాయాలి? ప్రియ మిత్ర అని రాయాలి. తుమ్ కైసే హో, మీరు ఎలా ఉన్నారు? ఆశా కర్తా హూం కి తుమ్ అప్నే పరివార్ కే సాత్ సకుశల్ హో, మీరు మీ కుటుంబంతో పాటు ఎంతో హ్యాపీగా సంతోషంగా ఉన్నారు అని అనుకుంటున్నాను. यह जानकर बड़ी प्रसन्नता हुई कि तुम हिंदी से
जुड़े వివిధ కార్యక్రమం में भाग ले रहे हो. ఇది విని నాకు చాలా సంతోషంగా ఉంది. ఏంటంటే నువ్వు హిందీకి సంబంధించిన అన్ని ప్రోగ్రామ్స్ లో పాల్గొంటున్నావని చెప్పి అది విని నాకు ఎంతో సంతోషంగా ఉంది. तुमने अपने पत्र में जानना चाहा कि हिंदी भाषा का अपने जीवन में क्या महत्व है. మీరు अपने पत्र में ఈ యొక్క లేఖలో ఏం తెలుసుకోవాలనుకున్నావు? హిందీ భాష అప్నే జీవన్ మే అంటే మన జీవితంలో తన యొక్క గొప్పతనం, హిందీ యొక్క గొప్పతనం ఏంటి అని తెలుసుకోవాలనుకున్నావు. मैं तुम्हारी जिज्ञासा का नीचे समाधान दे रहा हूँ. నీ యొక్క కోరికకి నేను కింద సమాధానం రాస్తున్నాను. भारतीय स्वतंत्रता संग्राम में देश में एकता के सूत्र में बांधने के लिए एक भाषा की आवश्यकता हुई. భారతీయులందరూ స్వతంత్ర సంగ్రామంలో పాల్గొంటున్నారు కదా, ఆ సమయంలో దేశ్ కో ఏకతాకే సూత్రమే, దేశాన్ని ఒక సూత్రంలో ఉంచాలి అంటే ఒక భాష అనేది తప్పనిసరిగా అవసరం. యహ కామ్ హిందీ సే హీ సాజీ హో సకా. ఆ పని ఏ భాష ద్వారా అవుతుంది? హిందీ ద్వారా మాత్రమే అవుతుంది. आज हमें एक से अधिक भाषाएं सीखना जरूरी है. ఈ రోజుల్లో మనం ఒక భాష కంటే ఎక్కువ భాషలు నేర్చుకోవటం చాలా తప్పనిసరి. जिनमें हिंदी और अंग्रेजी का स्थान महत्वपूर्ण है. మనం నేర్చుకునే భాషలలో హిందీ, ఇంగ్లీష్ చాలా గొప్ప స్థానం ఉందన్నమాట. हिंदी से हम सारे भारत की पहचान अच्छी तरह से कर सकते हैं. హిందీ ద్వారా మనం భారతదేశంలో ఎక్కడికైనా సరే వెళ్ళి అర్థం చేసుకోవచ్చు, ఎక్కడికైనా వెళ్ళవచ్చు. भारत के अलग अलग प्रांतों में अलग अलग भाषाएं बोली जाती हैं. భారతదేశంలో వేరు ప్రాంతాలలో వేరు భాషలు మాట్లాడుతూ ఉంటారు. हमें भारत के सभी प्रांतों से जुड़ने के लिए एक भाषा की आवश्यकता होती है. భారతదేశంలో అన్ని ప్రాంతాలను ఒకటిగా చేయాలి అంటే ఒక భాష అనేది చాలా అవసరం. जिसे सारे भारत के वासी जानते हैं. ఏ భాషనైతే భారతీయులందరూ కూడా తెలుసుకుంటారో అది అందరూ ఒక భాష అనేది నేర్చుకోవాలి. वैसे भाषा ही हिंदी है. అటువంటి భాషే హిందీ. जो सारे भारतीयों को एकता के सूत्र में बांधती है. భారతీయులందరినీ కూడా ఒకే ఒక సూత్రంలో కట్టి ఉంచేది ఏంటంటే అది హిందీ. हिंदी अपने शाब्दिक अर्थ से भी भारतीय कहलाते हैं. హిందీ తన యొక్క భారతీయ అంటే ఒక పదముగా పిలుస్తూ ఉంటారు. అదేంటంటే భారతీయ అని, భారతీయులము అని పిలుస్తూ ఉంటారు. इसलिए देश के वर्तमान और भविष्य के ध्यान में रखकर भारतीय संविधान ने अनुच्छेद 343 एक के तहत हिंदी को 14 सितंबर 1949 को राजभाषा के रूप में गौरवान्वित किया है. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రెజెంట్ మరియు ఫ్యూచర్ లో భారతీయ సంవిధాన్ని అంటే రాజ్యాంగం, భారతీయ రాజ్యాంగము 343(1) సెప్టెంబర్ 14, 1949 లో రాజభాష అంటే మన జాతీయ భాషగా ఆ రోజు దీన్ని హిందీని గౌరవించారు తీసుకొని. तब से हम हर वर्ष 14 सितंबर को हिंदी दिवस मनाते हैं. అప్పటి నుంచి మనము 14 సెప్టెంబర్ న హిందీ డే జరుపుకుంటూ ఉంటాం. సితెంబర్ 14 అంటే సెప్టెంబర్ 14 రోజున. आज भारत के अलावा ఈ రోజుల్లో భారతదేశంలోనే కాకుండా బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్, భూటాన్, ఫిజీ, గుయానా, सूरीनाम, त्रिनिडाद एवं टोबैगो, दक्षिण अफ्रीका, बहरीन, कुवैत, ओमान, कतर, सऊदी अरब गणराज्य, श्रीलंका, अमेरिका, इंग्लैंड, जर्मनी, जापान, मॉरिशस, ऑस्ट्रेलिया आदि देशों में हिंदी की मांग बढ़ती ही जा रही है. ఈ అన్ని దేశాల్లో కూడా హిందీ యొక్క అవసరం అనేది పెరుగుతూ వచ్చింది.
విదేశం में भी हिंदी की रचनाएं लिखी जा रही हैं విదేశాల్లో కూడా హిందీ యొక్క రచనలు జరుగుతూ ఉన్నాయి, రాస్తూ ఉన్నారు. जिसमें वहां के సాహిత్యకాरों का भी విశేష యోగదాన్ है దీనిలో వారి అక్కడ ఉన్నటువంటి సాహిత్యకారులు కూడా ఎంతో సహాయం చేస్తూ ఉన్నారు. ये हम सबके लिए गर्व की बात है कि विदेशों में भारतीयों से आपसी व्यवहार करने के लिए वहां के लोग भी हिंदी सीख रहे हैं. మనం ఎంతో గర్వంగా చెప్పుకునే విషయం ఏంటంటే విదేశాల్లో భారతీయులందరూ ఉన్నారు కదా, ఒకరితో ఒకరు మాట్లాడుకోవటానికి హిందీ అనేది చాలా ఉపయోగపడుతుంది. అక్కడ ఉన్న ప్రజలు కూడా ఏం చేస్తూ ఉన్నారు, హిందీ నేర్చుకుంటూ ఉన్నారు. इस तरह की हिंदी की मांग आज विश्व भर में बढ़ती जा रही है. ఈ విధంగా హిందీ అనేది ప్రపంచం మొత్తంలో కూడా పెరుగుతూ వచ్చింది, హిందీ యొక్క అవసరం పెరుగుతూ వచ్చింది. इसलिए भारत के अलावा अन्य देशों में भी कई संस्थाएं हिंदी के प्रचार व प्रसार में जुटी हुई हैं. ఇందువల్ల భారతదేశంలోనే కాకుండా అన్ని దేశాల్లో కూడా ఎన్నో సంస్థలు ప్రచార ప్రసారాలు జరుగుతూ ఉన్నాయన్నమాట. इसलिए जिनमें केंद्रीय हिंदी संस्थान हिंदी शिक्षण प्रशिक्षण कार्यों से देश विदेश में अपना महत्वपूर्ण योगदान दे रहा है. ఇంకా సెంట్రల్ ఉంది కదా, సెంట్రల్ కి సంబంధించినటువంటి హిందీ సంస్థానంలో శిక్షణ అంటే ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు. అన్ని కోర్సులు కూడా దేశ విదేశాల్లో కూడా గొప్ప సహకారం అందిస్తూ ఉన్నారు. आज विश्व से अधिक विश्वविद्यालय हिंदी संबंधी కోర్సు సంచాలన कर रहे हैं. ఇంకా ప్రపంచం మొత్తంలో 150 కంటే ఎక్కువ హిందీ విశ్వవిద్యాలయాలు కోర్సులు జరుగుతూ ఉన్నాయి. बैंक मीडिया फिल्म उद्योग आदि क्षेत्रों में हिंदी की उपयोगिता दिन ब दिन बढ़ती ही जा रही है. బ్యాంకులో కానీ మీడియాలో కానీ ఇంకా ఫిల్మ్ ఇండస్ట్రీలో అన్నిటిలో అన్ని ప్రాంతాల్లో అన్ని క్షేత్రాల్లో ఉపయోగం రోజు రోజుకి పెరుగుతూ ఉంది. इस तरह आज हिंदी नए नए रोजगारों का प्रमुख आधार बन चुकी है. ఈ విధంగా హిందీ రోజు రోజుకు ఉద్యోగాలు ప్రముఖ ఆధార్ ఎక్కువగా అన్నిటిలో కూడా ఆధారమై ఉంది. హిందీ से अपने भविष्य का निर्माण करने वालों के लिए మనకి ఇక్కడ కొన్ని వెబ్సైట్స్ ఇచ్చారు. www.rajbhasha.nic.in www.ildc.government.in www.bhashaindia.com www.sscnic.in www.parliament.of.india.nic.in ఇంకా అలాగే www.ibps.in www.khsa అంటే ఇండియా khs india.org ఇలాగే www.hindi.నిదేశాలయ.nic.in ఇవన్నీ కూడా మనకి ఆది వెబ్సైట్ సేవమే తత్పర. ఈ వెబ్సైట్లు అన్ని కూడా మనకి సేవలు అందుబాటులో ఉన్నాయి. యహ హమారే లియే గర్వ కి బాత్ హై, ఇది మనం గర్వంగా చెప్పుకోవాల్సిన మాట. సారా విశ్వ హిందీ కా మహత్వ జాన్ చుకా హై, ప్రపంచం మొత్తం కూడా హిందీ యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంది. ఇస్కా ప్రమాణ కి దీని యొక్క నిరూపణ ఏంటంటే సారే విశ్వమే जनवरी 10 విశ్వ హిందీ దివస్ మనాయా జాతా హై అంటే జనవరి 10th నా ఏం చేస్తున్నారు, హిందీ డే విశ్వ హిందీ డే జరుపుకుంటూ ఉంటారన్నమాట. इस तरह అంటే వరల్డ్ హిందీ డే అని. इस तरह का हिंदी अंतरराष्ट्रीय स्तर पर शोभित है. ఈ విధంగా హిందీ అంతర్జాతీయ స్థాయిలో శోభిల్లుతున్నది. हाँ, तुमने आगे की पढ़ाई के लिए द्वितीय भाषा के रूप में హిందీ విషయ కా చయన్ करने की సలహ పూచి थी. అవును, నువ్వు ముందు అంటే హైయర్ ఎడ్యుకేషన్ ఇంకా చదివేటప్పుడు సెకండ్ లాంగ్వేజ్ కి హిందీ తీసుకోమని చయన్ करने के लिए అంటే తీసుకోమని అంటే సెకండ్ లాంగ్వేజ్ తీసుకోవాలనుకోవాలి కదా, అది హిందీ తీసుకోమని చెప్పి సలహా ఇచ్చారంట, అడిగారంట. అప్పుడు దానికి సలహా ఈ విధంగా ఇచ్చారు. हम जान चुके है कि आज राष्ट्रीय और अंतरराष्ट्रीय स्तर पर हिंदी का महत्वपूर्ण स्थान है. అంటే జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో హిందీకి చాలా గొప్పతనం ఉంది, గొప్ప స్థానం ఉంది. हम इससे अपने उज्जवल भविष्य का निर्माण कर सकते हैं. హిందీ ద్వారా మనం మంచి భవిష్యత్తు నిర్మించుకోవచ్చు. इसलिए आगे की पढ़ाई के लिए प्रथम भाषा हो या द्वितीय भाषा,
ఇందువల్ల నువ్వు ఫస్ట్ లాంగ్వేజ్ అయినా సరే సెకండ్ లాంగ్వేజ్ అయినా సరే హిందీ కా చయన్ కర్నా హీ లాభదాయక హై. అంటే హిందీని సెలెక్ట్ చేసుకోవడం చాలా లాభదాయకము. मुझे पूरा विश्वास है कि तुम हिंदी से जुड़कर अंतर्राष्ट्रीय स्तर पर अपने देश का नाम रोशन करोगे. నాకు నమ్మకం ఉంది ఏంటంటే మీరు హిందీతో కలిసి అంతర్జాతీయ స్థాయిలో హిందీకి గొప్ప పేరు తీసుకొస్తారు అని చెప్పి. ఘర్ మే బడోं को मेरा प्रणाम कहना. ఇంటిలో పెద్దవారికి నా నమస్కారములు. अपने स्वास्थ्य का पूरा ध्यान रखना. నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. तुम्हारा प्रिय मित्र बशीर अहमद. రాసింది ఎవరు? బషీర్ అహ్మద్. అడ్రస్ ఎవరికి రాస్తున్నాడు? శ్రీ ఎస్ అభినవ్ కుమార్, 10वीं कक्षा, ఏపీ మండల్ స్కూల్, వెలదండ, మహబూబ్ నగర్. అక్కడికి ఆ అడ్రస్ కి రాస్తున్నాడు అనమాట. నెక్స్ట్ अर्धग्राह्यता प्रतिक्रिया. प्रश्नों के उत्तर दीजिए. हिंदी विश्व भाषा है, इस कथन के बारे में अपने विचार व्यक्त कीजिए. హిందీ ప్రపంచ భాష ఈ కథనాన్ని గురించి మీ అభిప్రాయం రాయండి. భారత్ మే అనేకతా మే ఏకతా కా ప్రతీక హిందీ హై కైసే. భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం కి గుర్తు హిందీ ఎలా. पाठ के आधार पर निम्न प्रश्नों के उत्तर हाँ या नहीं में दीजिए. हिंदी देश को एकता का सूत्र में बांधती है. ओके राइट. हाँ. सितंबर 14 को हिंदी दिवस मनाया जाता है. हाँ राइट. 10 जनवरी को विश्व हिंदी दिवस मनाया जाता है. हाँ राइट. हिंदी भाषा से रोजगार की संभावनाएं अधिक हैं. అంటే ఉద్యోగాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే రైట్. नीचे दिए गए वाक्य पाठ के आधार पर उचित क्रम में लिखिए. అంటే కింద సెంటెన్స్ ఇచ్చారు, లెసన్ చూసి వాటిని సరైన లైన్ లో పెట్టాలి. ఓకే నెక్స్ట్. नीचे दिया गया विज्ञापन पढ़िए, प्रश्नों के उत्तर दीजिए. అంటే దీంట్లో ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు, దాన్ని చదివి కింద ఇచ్చినటువంటి క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయాలి. ఇక్కడ ఇచ్చింది ఏంటంటే భారతీయ స్టేట్ బ్యాంక్ ది. भारतीय स्टेट बैंक में राजभाषा अधिकारियों की भर्ती के लिए भारतीय नागरिकों से आवेदन आमंत्रित किए जाते हैं. योग्य आवेदक आवेदन करने के लिए हमारी वेबसाइट, అక్కడ వెబ్సైట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత 2 వెబ్సైట్స్ ఇచ్చారు. ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి మీ పూర్తి వివరాలు ఇమ్మని చెప్పారు. आवेदक शुल्क भेजने के पूर्व विज्ञापन में दिया गया विवरण पूरी तरह से पढ़ लिए. అంటే ఎవరైతే జాబ్ కి అప్లై చేసుకుంటారో వాళ్ళ యొక్క పూర్తి వివరాలు ఇంకా ఏమేమి అప్లై చేసుకోవాలనేది వెబ్సైట్ లో ఇచ్చారు. అవి చదువుకొని తర్వాత అంటే ఫీజు ఉంటుందిగా అప్లై చేసేది, దాన్ని ఇచ్చారు. ఆవేదన్ ఆరంభ హో రహే హై అంటే అక్కడ ఏ డేట్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఏ డేట్ కి ఎండ్ అవుతుందని ఇచ్చారు. పంజీకరణకి అంతిమ తేదీ ఇచ్చారు, ఆరంభ తేదీ ఇచ్చారు, అంతిమ తేదీ ఇచ్చారు. కింద క్వశ్చన్స్ అంటే అదంతా చూసుకొని కింద మనం క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయాలి. విజ్ఞాపन किस बैंक का है అంటే ఏ బ్యాంక్ ఇది? భారతీయ స్టేట్ బ్యాంక్. किस नौकरी के लिए विज्ञापन दिया गया है ఇక్కడ మనం ఇక్కడ చూసుకోవాలి. राजभाषा अधिकारियों की भर्ती के लिए भारतीय नागरिकों के आवेदन आमंत्रित किए जाते हैं. ఎవరి కోసం? राजभाषा अधिकारियों की. आवेदन करने से पहले वेबसाइट से अन्य जानकारी प्राप्त करने के लिए क्यों कहा गया होगा అంటే వెబ్సైట్ లో అన్ని పూర్తి వివరాలు చూసుకున్నారు కదా. మనకి విడిగా అయితే పూర్తి వివరాలు ఇవ్వరు, వెబ్సైట్ లో మాత్రమే అన్ని వివరాలు ఇస్తారు. అవి చదువుకొని మీకు ఏజ్ సంబంధించినటువంటి ఏ క్యాస్ట్ సంబంధించింది ఇస్తారు. అవన్నీ చూసుకొని జాగ్రత్తగా అప్లై చేసుకోవాలని చెప్పి మనం రాయాలన్నమాట. అభివ్యక్తి సృజనాత్మకత. इस प्रश्नों के उत्तर 3-4 पंक्तियों में लिखिए. కింద ఉన్నటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి, 3-4 లైన్లో రాయాలి. सांस्कृतिक दृष्टि से हिंदी का क्या महत्व है. సంస్కృతి పరంగా హిందీ యొక్క ప్రాముఖ్యత ఏమిటి? हिंदी देश को जोड़ने वाली कड़ी है, इससे अपने शब्दों से सिद्ध कीजिए. హిందీ దేశాన్ని ఏకం చేసేటువంటి ఒక సాధనం మీ మాటల్లో నిరూపించండి, చూపించండి అంటే మీ మాటలో రాయండి అన్నారు. రాష్ట్రీయ ఏకతాకి దృష్టి से हिंदी महत्वपूर्ण भाषा है, इस पर अपने विचार व्यक्त कीजिए. హిందీ దేశాన్ని ఏకం చేసే అంటే ఐకమత్యంగా ఉండేటువంటిది కదా భాష కదా, హిందీ ఒక గొప్ప భాష కదా, మీ యొక్క ఆలోచనలు రాయండి. హిందీ భాష పర్ ఎక్ చోటా సా నిబంధ లిఖే. హిందీ భాష మీద
ఒక చిన్న వ్యాసం రాయండి. మనోరంజన్ కి దునియా మే హిందీ కే మహత్వ పర్ ప్రకాష్ డాలియే. వినోదం చేకూర్చడంలో హిందీ యొక్క ప్రాముఖ్యత గురించి రాయండి. ఇవన్నీ మనకి అభివ్యక్తి సృజనాత్మకత అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్లాస్ లో భాషా కి బాత్ నేర్చుకుందాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.